ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 27 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 28వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవెతును వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరావాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి 5వ వచనం, యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రెబెకా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయెననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నేబాయోతు సహోదరియునైన మహలాతును కూడా పెళ్లి చేసుకొనెను. 10వ వచనం. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. 15వ వచనం. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా,
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ ధ్యానంలో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఇస్సాకు యాకోబునకు ఆజ్ఞాపించినది ఏమిటి? ఇస్సాకు యాకోబునకు ఆజ్ఞాపించినది ఏమిటి? 2, ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? 3, యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? 4, యాకోబును గూర్చి ఏశావు తెలుసుకున్నదేమిటి? యాకోబును గూర్చి ఏశావు తెలుసుకున్నదేమిటి? 5, ఏశావు పెళ్లి చేసుకున్నది ఎవరి కుమార్తెను? ఆమె పేరేమిటి? ఏశావు పెళ్లి చేసుకున్నది ఎవరి కుమార్తెను? ఆమె పేరేమిటి? 6, యాకోబు పండుకొని కలగన్నది ఏ ప్రాంతంలో? యాకోబు పండుకొని కలగన్నది ఏ ప్రాంతంలో? 7, యాకోబు కలగన్నది ఏమిటి? యాకోబు కలగన్నది ఏమిటి? 8, దేవుడు కలలో యాకోబుతో చెప్పినదేమిటి? దేవుడు కలలో యాకోబుతో చెప్పినదేమిటి? 9, యాకోబు నిద్ర నుండి లేచిన తర్వాత ఎందుకు భయపడ్డాడు? యాకోబు నిద్ర నుండి లేచిన తర్వాత ఎందుకు భయపడ్డాడు? 10, తలగడగా పెట్టుకున్న రాయిని నిలిపిన స్థలము పేరేమిటి? తలగడగా పెట్టుకున్న రాయి నిలవబెట్టినటువంటి స్థలము పేరేమిటి? 11, బేతేలు అన్న ఊరికి మొదటి పేరేమిటి? బేతేలు అన్న ఊరికి మొదటి పేరేమిటి? 12, యాకోబు దేవునికి ఏమని మొక్కుకున్నాడు? యాకోబు దేవునికి ఏమని మొక్కుకున్నాడు? 13, ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 28వ అధ్యాయాన్ని మీరు కూడా చదవండి. చదివి అందులో మీకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలించండి. ఆ రీతిగా వాక్యమందు మీరు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.